రైట్ ఇక వివరాలు చూద్దాం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యాలయంలో ఘర్షణ తలెత్తింది. ఇబ్రహీంపట్నంలో సమావేశం మందిరంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కౌన్సిలర్ల మధ్య మాటల యుద్ధం జరిగినట్లుగా సమాచారం. దీంతో ఇరు వర్గాల కౌన్సిలర్లు కుర్చీలను టేబుళ్లను ఎత్తేసి ఒకరిపై ఒకరు దూషణలకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. రైట్ ఇక ఇబ్రహీంపట్నంలో జరిగిన దుమారానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ అజీం కూడా సిద్ధంగా ఉన్నారు. అజీం, అసలు ఏం జరిగింది? మున్సిపల్ మందిరంలో సమావేశ ఏర్పాట్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య మాటల యుద్ధం జరిగినట్లుగా తెలుస్తోంది. ఎలా ఉంది అక్కడ పరిస్థితి? ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి సంబంధించి నిన్నటి నుంచి ఏదైతే ఒక హైడ్రామా కొనసాగుతుందో చైర్మన్ వైస్ చైర్మన్ ఎంపికకు సంబంధించిన అంశంపై అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య ఏదైతే నిన్నటి నుంచి కూడా ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. నిన్న కూడా ఏదైతే ఇబ్రహీంపట్నంలోని కార్యాలయంపై రాళ్లతో దాడి చేయడం జరిగింది, అద్దాలు పగిలిపోయాయి. సో దీంతో ఎన్నిక కూడా నిన్న వాయిదా పడింది. ఈరోజు కూడా అదే పరిస్థితి, అదే ఉత్కంఠ, అదే ఉద్రిక్త పరిస్థితులు ఇక్కడ మనకు కనిపించాయి. అయితే ఈరోజు స్పెషల్ ఆఫీసర్ని కూడా ఎలక్షన్ కమిషన్ నియమించింది. సుమారు 1000 మంది పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినా కానీ ఇబ్రహీంపట్నంలో ఏదైతే మున్సిపల్ కార్యాలయంలో పెద్ద ఎత్తున గొడవ జరిగింది. ఇబ్రహీంపట్నం సమావేశం మందిరంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కౌన్సిలర్ల మధ్య పెద్ద ఎత్తున ఏదైతే మాటల యుద్ధం జరిగింది. కుర్చీలు, అక్కడ ఉన్నటువంటి టేబుల్లు ఎత్తేసుకొని కూడా ఇద్దరు కౌన్సిలర్లు, 2 వర్గాలకు సంబంధించిన కౌన్సిలర్లు ఇద్దరు కూడా ఏదైతే పెద్ద ఎత్తున గొడవ కూడా దిగారు. ఒకరిపై ఒకరు దూషణలు చేసుకున్నారు. అసలు ఆ భాష కూడా పెద్ద ఎత్తున కూడా ఏదైతే చెప్పలేని భాషను కూడా వారు ఏదైతే ఉపయోగించుకున్నారో, సో అంత పెద్ద ఎత్తున కూడా సమావేశ మందిరంలో పెద్ద ఎత్తున యుద్ధ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యి అందరినీ ఏదైతే సరిచేసి మరొకసారి ఏదైతే అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ సంబంధించి అంటే మొత్తం మనం ఇబ్రహీంపట్నం చూసుకున్నట్టయితే 24 మంది ఏదైతే కౌన్సిలర్లు ఉన్నారో 24 మంది కౌన్సిలర్లో 13 స్థానాలు బీఆర్ఎస్ కైవసం చేసుకుంది, 8 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది, 2 బీజేపీ చేసుకుంది, 1 ఇండిపెండెంట్ చేసుకుంది. అయితే నిన్న కూడా మనం చూసాం ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఇబ్రహీంపట్నంలోని బీఆర్ఎస్ 19వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి ఆకుల యాదగిరిని ఏదైతే కిడ్నాప్ చేశారనేటువంటి వార్త కూడా ఏదైతే కనసాగింది. దీంతో ఈ నేపథ్యంలో ఆ ఎన్నిక కూడా వాయిదా పడింది. అక్కడ పెద్ద ఎత్తున ఆకుల యాదగిరి వచ్చేంత వరకు కూడా ఎన్నికలు నిర్వహించకూడదు, వైస్ చైర్మన్ ఎంపికను వాయిదా వేయాలని చెప్పి కూడా పట్టుబట్టారు. సో ఒకవైపు కాంగ్రెస్ వారే చేశారని బీఆర్ఎస్ ఆరోపణ చేస్తుంటే బీఆర్ఎస్ వారే గృహ నిర్బంధం చేశారని చెప్పి కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపించుకుంటూ వచ్చారు. సో ఏదేమైనా ఈరోజు దానికి తెలపడింది. ఈరోజు ఉదయం కూడా అసలు ఆకుల యాదగిరి వస్తారా లేదా అనే ఒక సస్పెన్స్ ఉండేది. కానీ చివరికి 15 మంది సభ్యులతో కూడినటువంటి బీఆర్ఎస్ టీం అంతా కూడా ఆకుల యాదగిరితో సహా అందరూ కూడా అక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత కూడా పెద్ద ఎత్తున యుద్ధ వాతావరణం నెలకొంది, కొట్టుకోవడం జరిగింది. పోలీసులు అయితే చెల్లా చెదురు చేసి అందరినీ సరిచేశారు. సో చివరిగా చైర్మన్ వైస్ చైర్మన్ ఎంపిక అయితే జరిగింది. దీంట్లో మనం చూసుకుంటే చైర్మన్గా సుదర్శన్ రెడ్డిని టీఆర్ఎస్ కౌన్సిలర్ సుదర్శన్ రెడ్డి చైర్మన్గా ఎంపిక అయ్యారు. అలాగే వైస్ చైర్మన్ కూడా ఎంపిక అవడం కూడా జరిగింది. సో నిన్నటి నుంచి ఒక హైడ్రామా ఏదైతే ఇబ్రహీంపట్నంలో కొనసాగుతూ వచ్చిందో, ఒక యుద్ధ వాతావరణం కొనసాగుతుందో దానికి ఈ రోజుతో తెలపడింది. సో మొత్తానికైతే బీఆర్ఎస్ ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 8 స్థానాలతో బీజేపీలో గెలిచినట్టు ఒక అభ్యర్థి రావడంతో 9 మందితోనే సరిపెట్టుకుంది. కాబట్టి ఏదైతే అధికార కాంగ్రెస్ పార్టీకి ఇబ్రహీం మున్సిపాలిటీ అయితే చేతికి అయితే దక్కలేదు. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అజీం.